మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవరకొండలో జరుగుతున్న సీఎం సభకు వెళ్లడానికి ప్రయత్నించగా చండూరు వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అరెస్టు సమయంలో పోలీసులను ప్రశ్నించిన భూపాల్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తే అరెస్టా అంటూ మండిపడ్డారు. అసలు సమస్యలు పక్కన పెట్టి తమను లక్ష్యంగా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఎల్లమ్మగూడెంలో జరిగిన సంఘటనలపై కూడా అసహనం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే పోలీసుల అక్రమ అరెస్టులు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీస్తున్నాయని ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. చెప్తా ఇయ్యండి, నేను ఫంక్షన్ పోతుంటే నన్ను అప్పుడు నేను అంటున్నా భూపాల్ రెడ్డి సార్ హలో హలో ఏమ్మా చెల్లి ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ పోతుంటే నన్ను ఆపుతేనే. హలో, శివన్నగూడెంలో మా చెల్లింట్లో ఫంక్షన్ ఉంటే పోతున్నాయి. మరి ఇక నేను ఏం చేయాలి? మనం ఎస్ఐ వచ్చి నన్ను ఆపితే నేను ఏం చేయాలి? ఎవరన్నారు? నేను దేవరకొండ పోయినా, ఇప్పుడు కనగాల నుంచి దేవరకొండ పోతే నన్ను అడగించాలి. నేను శివనగూడెం పోతుంటే నన్ను ఆపితే నేను ఏం చేయాలి చెప్పు? అట్లా కాదన్నా, సీఎం వస్తే ఆల్రెడీ ఇప్పుడు ఒక క్యాండిడేట్ ని కిడ్నాప్ చేసి ఉత్సదాపితే ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, వాని మీద కేసు లేదు, వాడిని ఏం చేయకుండా వానికి ఇంకా వాడు నా మీద సవాలు విసిరి 100 కోట్లు ఖర్చు పెడతా రారా నన్ను రారా అంటాడు. ఇదా న్యాయం? నేను నీకు వీడియోలు పెడతా చూడు. ఫోన్ మాట్లాడు.